ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో భారీ ఎన్కౌంటర్ తీవ్ర కలకలం రేపింది. పచ్చని అడవుల్లో పోలీస్ తుపాకులు గర్జించాయి. ములుగు జిల్లా చల్పాక, ఎలిశెట్టిపల్లి గ్రామాల మధ్య పూల కొమ్మ గుంపు అడవుల్లో జరిగిన ఈ ఎన్కౌంటర్లో ఏకంగా 7 మావోయిస్టులు మృతి చెందారు. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ పెద్దీష్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో పట్టు కోసం మావోయిస్టుల ప్రయత్నాలు, ఇంకోవైపు మావోలను మట్టు పెట్టేందుకు పోలీసుల వ్యూహ ప్రతివ్యూహాల నేపథ్యంలో 14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తెలంగాణ గడ్డపైన ఏజెన్సీ గ్రామాల్లో మళ్ళీ తుపాకులు గర్జించాయి. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ములుగు జిల్లా అడవుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. దాదాపు 14 ఏళ్ల తర్వాత ఇంత భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఏటూరు నగర మండలం చెల్పాక, బానేజుబంధం గ్రామాల మధ్య ఉన్నటువంటి ఈ జంపన్న వాగు ఇక్కడ కనిపిస్తుంది. ఇటువైపు మనకు విజువల్స్లో కనిపిస్తున్నటువంటిది ఇటు జంపన్న వాగు. అక్కడికి ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశానికి మీడియాను కావచ్చు, ఇతరులు ఎవరిని కూడా పోలీసులు అనుమతించలేదు. కాబట్టి మీడియా కూడా ఈ పోలీసులు అనుమతించిన వరకు మాత్రమే చేరుకొని కవరేజ్ చేసే పరిస్థితి ఏర్పడింది. ఇటువైపు మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఆ ఎన్కౌంటర్ స్పాట్ నుండి వాహనాలు కావచ్చు, పోలీసులు కూడా భారీ ఎత్తున మోహరించి ఉన్నటువంటి ప్రాంతం ఇది. అవతల వైపు అంటే వాగు పక్కనే ఈ ఎన్కౌంటర్ జరిగింది. అయితే ఇక్కడ అటు మహదేవ్పూర్, ఎటునారం ఏరియా డివిజన్ కమిటీతో పాటు ఇటు నర్సంపేట, ఇల్లందు డివిజన్ కమిటీ 2 కమిటీల కార్యదర్శులు ఇక్కడ భేటీ అయ్యారనే ఖచ్చితమైన సమాచారం నేపథ్యంలోనే గ్రేహౌండ్స్ బలహాలు చతుర్ముఖ వ్యూహంతో వారిపైన పంజా విసిరారు, మెరుపు దాడి చేశారు. గ్రేహౌండ్స్ బలగాలు ఒక్కసారిగా మెరుపు దాడి చేశారు. ఈ గ్రేహౌండ్స్ బలగాల దాడుల్లో మొత్తం 7 మావోయిస్టులు హతమయ్యారు. వీరిలో ఇల్లంద నర్సంపేట ఏరియా డివిజన్ కమిటీ మెంబర్ కుర్సం మంగు అలియాస్ బద్రు అలియాస్ పాపన్న మృతి చెందారు. ఆయన వద్ద AK-47 రైఫిల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంకొకరు ఎగులపు మల్లయ్య అలియాస్ మధు, ఇతను కూడా ఎటూనారం మహదేవ్పూర్ ఏరియా కమిటీ డివిజన్ కమిటీ మెంబర్, ఇతను కూడా అక్కడ ఈ ఎన్కౌంటర్లో మృతి చెందాడు. సో ఇతని వద్ద AK-47 రైఫిల్ స్వాధీనం చేసుకున్నారు. ఇంకొకరు ముస్సకి దేవాల్ అలియాస్ కర్ణాకర్, ఇతను ACM. అదేవిధంగా ముస్సకి జమున, ఈమె కూడా ACM. అదేవిధంగా జైసింగ్, కిషోర్, రమేష్, ఈ 3 దళ సభ్యులు. మొత్తం 7 హతమయ్యారు. 7 వెపన్స్, 7 కిట్ బ్యాగ్స్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మధ్య కాలంలో తెలంగాణలో ఇదే భారీ ఎన్కౌంటర్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు ఛత్తీస్గఢ్లో పంజా విసురుతున్నటువంటి మావోయిస్టుల పైన పోలీసులు కూడా మెరుపు దాడి చేసి ఇప్పటికే దాదాపు 293 మంది మావోయిస్టులను గడిచిన ఏడాది వ్యవధిలో మట్టు పెట్టారు. మావోయిస్టులను పూర్తి స్థాయిలో కట్టడి చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే PLGA వారోత్సవాల నేపథ్యంలో మావోయిస్టులు ఏదైనా విధ్వంసానికి పాల్పడవచ్చు అనే ఖచ్చితమైన సమాచారం నేపథ్యంలోనే పోలీసు బలగాలన్నీ కూడా ముందస్తుగా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. ఎందుకంటే రీసెంట్గా ఎగ్జాక్ట్లీ వారం రోజుల క్రితం ఈ ప్రాంతంలోనే మావోయిస్టులు ఘాతకానికి పాల్పడ్డారు. 2 ఆదివాసీలను ఇన్ఫార్మర్ నెపంతో హతమార్చారు. సో అదే ప్రాంతంలో మావోయిస్టులను వేటాడిన పోలీసులు వారం తిరగకముందే 7 మావోయిస్టులను హతం చేశారు. సో అక్కడ వాజేడు మండలంలో కూడా 2 ఆదివాసీలను హతం చేసిన మావోయిస్టులు వీరు పోలీస్ ఇన్ఫార్మర్గా వ్యవహరిస్తూ మావోయిస్టు పార్టీకి తీరని లోటు చేస్తున్నారు కాబట్టి వారిని హతం చేస్తున్నామని చెప్పి లేఖ కూడా వదిలి వెళ్ళారు. ఆ ఇన్సిడెంట్ జరిగిన ఎగ్జాక్ట్లీ వారం రోజుల వ్యవధిలోనే పోలీసులు వ్యూహాత్మకంగా మావోయిస్టుల పైన ఇన్ఫార్మర్ వ్యవస్థను మరింత పటిష్టం చేసి మొత్తం 7 మావోయిస్టులను మట్టుపెట్టారు. ఇందులో 2 కీలక నేతలను హతం చేసిన నేపథ్యంలో తెలంగాణలో ఇప్పుడు మళ్ళీ ఒక్కసారిగా అలజడి నెలకొంది. PLGA వారోత్సవాల నేపథ్యంలోనే పోలీసులు మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తూ మావోయిస్టులను కూకటి వేలతో పెకిలిస్తామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. సో మొత్తం మీదైతే పచ్చటి పల్లెల్లో మళ్ళీ ఒక్కసారిగా భయానక వాతావరణం నెలకొంది. అటు పోలీసులు ఇటు మావోయిస్టుల కదలికల నేపథ్యంలో గ్రామాల్లో భయం ఏర్పడింది. కెమెరా పర్సన్ మున్నాతో పెద్దీష్, TV9 ములుగు ఏజెన్సీ.